ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కే మన మధ్య వసించెను, ఆ వాక్కును విశ్వసించిన వారు నిత్య జీవమును పొందెదరు. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనములో సువార్తికుడైన యోహాను గారు వాక్కునకు అధిక ప్రాముఖ్యతనిస్తూ వాక్కును గురించి పలుమార్లు ప్రస్తావించుచున్నారు. అంతేగాక వాక్కును ఒక వ్యక్తికి అనుసంధానంగా ఉపయోగిస్తున్నారు. అయితే అంత ఔన్నత్యం కలిగినటువంటి ఆ వాక్కునకు అర్థం ఏమిటి, ఆ వాక్కు ఎవరు అని తెలుసుకోవడము ఆ యొక్క అవసరము మనకు ఎంతైనా ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, వాక్కు అను పదము లోగోస్ అను గ్రీక్ పదం నుండి ఉద్భవించినది. పురాతన గ్రీకు తత్వశాస్త్ర పండితుడు హెరాక్లిటస్ తన రచనల్లో ఈ విశ్వాన్ని శాసించే లేదా నడిపించే ఒక దైవిక శక్తిగా వాక్కును పేర్కొన్నారు. అంతేకాక ఈ విశ్వానికి ఒక ఆత్మగా, విశ్వ మనుగడకి ఒక మూలంగా వాక్కును పరిగణించేవారు. అంతేగాక ఈ విశ్వమంతయు కూడా వాక్కు ద్వారానే సృష్టింపబడి క్రమబద్ధీకరం చేయబడిందని విశ్వసించేవారు. మరియు యూదులు వాక్కునకు దైవ దర్శనము మరియు దైవ జ్ఞానము అని అర్థాన్నిస్తూ ఉపయోగించేవారు. వీటన్నిటినీ ఏకం చేస్తూ భక్త యోహాను గారు వాక్కును క్రీస్తునకు అనుసంధానంగా ఉపయోగించారు. అంటే దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్ష దర్శనము క్రీస్తే అని, మరియు ఈ సృష్టి అంతా కూడా ఆ యొక్క వాక్కు ద్వారానే అనగా క్రీస్తు ద్వారానే సృష్టింపబడింది అని తేటతెల్లము చేసి ఉన్నారు. ఆ యొక్క వాక్కు క్రీస్తే అని మనం గ్రహించినట్లయితే ఆయన యొక్క ఉనికిని మనము తెలుసుకోగలము. క్రీస్తు ప్రభు యొక్క ఉనికి కేవలము 2024 సంవత్సరాల క్రితము బెత్లహేములో ప్రారంభమైనది కాదు. ఆయన యొక్క ఉనికి సృష్టికి పూర్వం నుండే పరలోకమందు నిత్య నివాసిగా ఉన్నాడు. లోక రక్షణార్థమై సకల మానవాళి నుండి పాపం నుండి రక్షించడానికి రక్షకుడిగా, దేవుని కుమారుడిగా, దివ్య వాక్కుగా ఆయన ఇలయందు జన్మించినారు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. నేటికిని మన మధ్య దివ్య వాక్కు ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా మనతో వసించుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, పరము వీడి భువికి వచ్చినటువంటి ఆ యొక్క దివ్య బాల యేసుని పూర్ణ హృదితో విశ్వసిద్దాం. ఆయన్ని మన యొక్క హృదయాల్లోకి ఆహ్వానించుకుందాం. ఆయన వసగే రక్షణ ఫలాలను మనము స్వీకరిద్దాం. ఆమేన్.